సృష్టిక్రమం 7 రోజులు. మొదటి రోజు వెలుగు మరియు చీకటి. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెంటనే వెలుగు ఉదయించింది. ఆయన వెలుగును చీకటి నుండి వేరుచేసి వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. రెండవ రోజు ఆకాశం. దేవుడు నీటి మధ్య ఒక విశాలమైన ఖాళీని ఏర్పరిచి పైన ఉన్న నీటిని కింద ఉన్న నీటి నుండి వేరుచేశారు. ఆ విశాలమైన ఖాళీకే ఆయన ఆకాశం అని పేరు పెట్టారు. మూడవ రోజు భూమి మరియు వృక్షజాలం. ఆకాశం కింద ఉన్న నీరంతా ఒకచోటికి చేరి పొడి నేల కనిపించింది. దేవుడు ఆ నేలకు భూమి అని, జలరాశికి సముద్రాలు అని పేరు పెట్టారు. వెంటనే భూమిపై పచ్చని గడ్డి, ఫలాలనిచ్చే చెట్లు మరియు రకరకాల మొక్కలు ముడిచేలా ఆయన ఆజ్ఞాపించారు. నాల్గవ రోజు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు. ఋతువులను, రోజులను మరియు సంవత్సరాలను గుర్తించడానికి దేవుడు ఆకాశంలో 2 గొప్ప జ్యోతులను ఉంచారు. పగటిని పాలించడానికి సూర్యుడిని, రాత్రిని పాలించడానికి చంద్రుడిని మరియు అనంతమైన నక్షత్రాలను సృష్టించారు. ఐదవ రోజు జలచరాలు మరియు పక్షులు. సముద్రాలు రకరకాల జీవరాశులతో నిండిపోయాయి. తిమింగలాల నుండి చిన్న చేపల వరకు, ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షి వరకు దేవుడు సృష్టించి అవి అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. ఆరవ రోజు జంతువులు మరియు మానవాళి. భూమిమీద పశువులు, ప్రాకే జంతువులు మరియు అడవి మృగాలు ఏర్పడ్డాయి. చివరగా తన సృష్టికి మగుటాయమానంగా దేవుడు మనుష్యులను తన పోలికలో సృష్టించారు. భూమిని మరియు సముద్రంలోని, ఆకాశంలోని జీవులన్నింటినీ ఏలడానికి వారికి అధికారాన్నిచ్చారు. ఏడవ రోజు విశ్రాంతి దినం, సబ్బాతు. ఈ విశ్వమంతా సంపూర్ణమైన సామరస్యంతో ఉండటం చూసి దేవుడు తాను చేసినదంతా చాలా బాగుంది అని సంతోషించారు. ఏడవ రోజున ఆయన తన పనులన్నింటి నుండి విశ్రమించి ఆ రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు.